ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎందుకు గురుగారు నార్మల్ పంచి ఈ డ్రెస్ ఎందుకు ఈ వేర్ ఆ డ్రెస్సింగ్ వేర్ అది ఎందుకు? ఎస్ అండి, మంచి మాట. ఎందుకనంటే మనకి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక మనిషి ఇలానే ఉంటే ఇది కరెక్ట్ అనే సిద్ధాంతంలో ఉన్నారు జనాలు. ఇప్పుడు పండితుడు అన్నాం, పండితుడు అంటే పంచా చొక్కా వేసుకొని తిరగాలి, ప్యాంట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే మీరు ఒప్పుకుంటారా? ఏంటంటే మీరు డ్రెస్ ఎందుకు వేసారండి అని అడుగుతారు. ఎందుకని? ఇక్కడ విధానం అంటే సాంప్రదాయంగా మనం ఏదైతే ఉంటామో అవతల వ్యక్తి యొక్క ఆకర్షణ కానీ అవతల వ్యక్తి కూర్చో విధానం కానీ అక్కడ మనకిచ్చేది ఈ విధానం. నేను జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే అవతల ఒప్పుకోడు. అంటే వేరే మనిషి నార్మల్ నేను కూడా ఇలానే సేమ్ ఒక పంచి కట్టుకొని ఇది వేసుకొని ఒక బొట్టు పెట్టుకుని ఒక రుద్రాక్షమాలు వేసుకోండి, తప్పే ఉంది, వేసుకోమని చెబుతుంది. మన ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను ఇలానే ఒక నువ్వు కూడా నువ్వు స్వామివేమో నువ్వు ఒక గురువేమో అని అనేసుకోనండి, మంచిదే కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఎవడు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని వాడు విభూది కట్టుకొని రుద్రాష్టమాలు వేసుకొని కూర్చుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాశీలో కానీ చాలా ప్లేసుల్లో. అంటే వాళ్ళందరూ కూడా వేసుకోంగులని వస్తుందా? ఇది సాంప్రదాయం అంది, మన సాంప్రదాయం కోసం వేసుకున్నారు. పంచే కదా, మన సాంప్రదాయం. మన షర్టు సాంప్రదాయం. అసలు మన షర్ట్లు కూడా లేవులేండి ఇప్పుడు దాకా. ఇప్పుడు షర్ట్లు తెచ్చుకున్నాం మనం. షర్ట్ లేదు కదా మనకి ఫస్ట్ నుంచి కూడా. మగవారికి షర్ట్లు ఉండవు, ధోతి ఉంటుంది, పైన ఏదో కండ వేసుకొని వెళ్ళిపోతుంటాను అంతే. ఇప్పుడు మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను. నన్ను గురూజీ అనుకుంటారని కదా. ఇప్పుడు ఈ షర్ట్ తీసేసాను చండాలంగా ఉంటుంది కదా, జనాలందరి ముందు కనపడాలి. నేను ఒక రకంగా వెరైటీకి పోతే నన్ను వెరైటీగా చూస్తుంటారు కదా, ఆ వెరైటీలు వద్దనుకొని ఇలా ఉన్నాను. కాబట్టి ఈ విధానాల్లో ఉన్నాను తప్పితే దానికి వచ్చిన మార్పే లేదు. ఓకే, అంటే లైక్ నార్మల్ ఇలానే కాదు స్వామీజీలు అనగానే ఆరెంజ్ కానీ ఇది కానీ ఎందుకు ఆ కలర్ ఏమైనా పర్టికులర్గా ఉంటుంది? ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఏం చేస్తా అంటే మానసికమైన సంతృప్తి ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అవతల వ్యక్తికి చూడంలోనే మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. కొన్ని కలర్స్ చూడంలోనే కొంచెం పీస్ఫుల్ వస్తుంది. వైట్ చాలా పీస్ఫుల్ వస్తుంది. తర్వాత ఎల్లో ఒకటి కాస్త ప్రశాంతత వస్తుంది. ఆరెంజ్ కూడా ప్రశాంతత వస్తాయి మనకి. ఈ యొక్క కార్యక్రమం హిందూ ధర్మంలో ఏం చెప్పారంటే నువ్వు వేసుకునే పంచెలు నువ్వు వేసుకునే విధానంలో కంపల్సరిగా మనిషికి స్వాంతం రావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, స్వాంతం ఉండాలి. స్వాంతం లేనప్పుడు మనం ఎంత మాట్లాడిన ఉపయోగం ఉంది? అంటే ఒక మనిషిని మనం మాట్లాడుతున్నాం అంటే ఆ డ్రెస్ కానీ అదే అని కూడా. నేను జిగర్ షర్ట్స్ వేసుకొని వచ్చాను, కూర్చున్నాను, మీరు నన్ను చూస్తారా? ఎంతసేపు 2 నిమిషాలు చూడంగా మన కళ్ళు ఒప్పుకో, మన మైండ్ ఒప్పుకోదు. ఏంటి షర్ట్ ఏంది, ఇదేంటి ఇదేంటి. అదే మనం పీస్ఫుల్గా వేసుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి, రైట్ గురుగారు చెప్పండి, గురుగారు నన్ను ఎందుకు అన్నారు అంటే షర్ట్ వేసుకోగలను గురుగారు అన్నారు మీరు కాదు కదా. విధానం గురువు అనేది ఎందుకంటామంటే ఒక విధానం, ఒక గురువు గారు చెప్పేటప్పుడు అవతల మనిషికి మనం ఏం చేయగలుగుతున్నాడో అవతల వ్యక్తికి ఎంత ఉపయోగపడుతున్నాడు అనేవాడు గురువు. అంటే కనపడ్డోడల్లా గురువు కాదు. ఇందాక చెప్పారు మీరు గురూజీ ఎందుకు అయ్యారండి అని. గురూజీ అంటే ఏంటంటే నేను చెప్పే విధానంలో, నేను నడిచే విధానంలో అవతల వ్యక్తికి నేను ఏం చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి నేను ఏ ప్లస్ చేయగలుగుతున్నాను, మైనస్ చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి ఏ విధానంలో వెళ్ళగలుగుతున్నాను బోధిస్తున్నాను. కాబట్టి గురూజీనే. అంటే మిమ్మల్ని అన్నా గురువు అని పిలవకూడదా? పిలుచుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడి దగ్గర పోతున్నాడు, ఒక్కొక్కళ్ళు తండ్రి అంటున్నాడు, ఒక్కొక్కళ్ళకి వచ్చేసరికి తండ్రి అని బోధిస్తాడు. ఒక స్త్రీ నా భర్త అని బోధించిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి లేరా? చాలామంది ఉన్నారు. అంటే చూసే విధానం బట్టి ఇప్పుడు నన్ను మీరు అలింగనం చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అలింగనం చేసేటప్పుడు మీరు చేసే విధానం బట్టి నేను చూసే విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ నేను కాదు మీరు కాదు అనుకుంటే కాదు. ఇక్కడ బ్రో అనడం అనేది వేరు. ఇంకోటి అనొచ్చు, ఒరే కూడా అనొచ్చు, అరే అనొచ్చు. ఇది కామన్గా ఒక మనిషికి వచ్చే రిలేషన్షిప్తో వచ్చేది ఏర్పడేది, ఒక భావనతో. ఇప్పుడు మీరున్నారు శివగారు అంటున్నాను నేను, మీరు నాకన్నా చిన్నవారు, నేను శివగారు అని మీరు మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నా పొజిషన్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ నాది కూడా అంతే. అంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒరే ఎందుకు అనకూడదు? అంటే నీ మనిషిని కదా అంటారు కదా, అనాలిగా. అనకపోతే నీ మనిషిని కాదు కదా. ఇప్పుడు అనాలి కదా. ఇప్పుడు నన్ను మా అమ్మ ఒరే అంటది, తప్పే ఉంది. నా తల్లి నన్ను ఒరే అందా? నా అన్న నన్ను తమ్ముడు అంటాడు, ఒరే తమ్ముడు అంటాడు, ఒరే అంటాడు, అబ్బాయి అంటారు. భార్య ఎవండి అంటది, భార్య ఎవండి అంటది, కాకపోతే ఒరే అని కూడా అంటది. తప్పే ఉంది. అరగొడతారు, రూల్ వద్దా? కొడతారా మీ భార్య? ఎవరు? మిమ్మల్ని కొట్టించుకోవచ్చు. అంటే కొట్టకుండా మనుషులు కాకుండా ఉంటావా?
అంటే కొట్టొచ్చు కొట్టకపోవచ్చు, భార్య కొట్టొచ్చు, తల్లి ఇవి అందరు కొట్టకుండా ఎవరు వచ్చారండి? అందరు కొత్తగానే వచ్చామా? కాబట్టి భార్య కొట్టిద్దా, తల్లి కొట్టిద్దా, తండ్రి కొడతారంటే కొట్టకుండా ఎవరు రాం కదా. కాబట్టి ఆ విధానంలో మనం కూడా ఉన్నాము అని చెప్తాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇందాక ఒక పాయింట్లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చనిపోతారు అనేది కూడా చెప్పగలరా? చెప్పొచ్చండి. ఎలా? అష్టసాముద్రికలో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ అష్టమ స్థానాన్ని చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైంలో 8వ స్థానము, 12వ స్థానము, 1వ స్థానం చూసుకుంటే చెప్పచ్చు. ఓకే. చెప్పచ్చు. ఎవరిదైనా చూసారా మీరు? చాలా చూశాను. బట్ అవి చెప్పడం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విరుద్ధమా? ఎందుకు? ఒక మనిషి చచ్చిపోతాడు అనేది భగవంతుడు లాస్ట్కి వచ్చేలాగా ఎవరైనా పుట్టినోడు చావుకు తప్పదు. ఇది కామన్గా భయపడాల్సిన విషయం. ఎందుకంటే నీవు పుట్టావంటే రేపు చచ్చిపోవడం కామను. ఈ రెండింటిని మధ్యలో ఉన్నదే జీవితం. ఇది 100% కన్ఫర్మ్. కానీ ఈ రెండింటిని చావు అని తెలుసుకున్న తర్వాత నీ జీవితం మీద ఉంటుందా? నువ్వేమైనా చేయగలుగుతావా? చేయలేవు. నీకు అది అవసరం లేదు కదా. నీ ఆయు పరిణామం 100% చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు. కానీ దానివల్ల నీకేం ఉపయోగం ఉంది అంటున్నాను నేను. ఓకే. నువ్వు సొసైటీ చేయాల్సిన పనులు, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు, భగవంతుడు నిన్ను ఎందుకైతే పంపించాడో ఆ కార్యక్రమాలు చేయకుండా అడ్డు పెట్టేది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పరాదు, చెప్పకూడదు కూడా. అయినా జ్యోతిష్యం 50% రైట్ అంటారు కదా. 50 కాదండి, 75% రైట్ ఉంటుంది. అదేంటి 50 లేదండి, 75% రైట్. శాస్త్రాన్ని ప్రతిదీ అవగాహన చేసుకొని మాట్లాడగలిగినోడు ఎవడైతే ఉన్నారో అది 100% కూడా రైట్ ఉందండి. బట్ మనకు తప్పు. ఇప్పుడు నేను చూసే విధానం తప్పు ఉండొచ్చు, తర్వాత మీరు ఇచ్చిన టైం తప్పు ఉండొచ్చు, అలా మారుతుంటాయి. అది ఏదో ఒక్కొక్క కథ కూడా నేను అప్పుడు వినేవాడిని, లైక్ పేపర్లు, జ్యోతిష్యం పేపర్లు కొన్ని పోయాయని. అవును, అది చాలా ఉంది. ఇప్పుడు నలందాలో చాలా పోయినాయి. తర్వాత మనకు శాస్త్రం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందండి. శాస్త్రం పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నా కోసం, మీకోసం, ఇంకోహుడి కోసం కాదు. ఈ శాస్త్రాన్ని మనం బతికించడి, శాస్త్రాన్ని ముందుకు తీసుకువెళితే 10 మందికి ఉపయోగపడతారు. నేను నా ఒక్కడి కోసం ఇవాళ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని మనం అవగాహన చేసుకోవడం కదా, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళి 10 మందికి ఉపయోగపడండి. ఇప్పుడు నా కోసం నేను తినడానికో, నేను బతకడానికో, లేకపోతే ఇంకోహళ్ళు 10 మంది బతికించడానికో, 10 మంది నేను ఒక కారులో తిరగడానికో కాదు. ఈ శాస్త్రాన్ని మనం కాస్త బతికిస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఉన్న టైంలో ఎందుకంటానంటే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. జ్యోతిష్ శాస్త్రాన్ని ఈరోజు ఎందుకు కావాలంటే మనకి పురాణాల్లో కానీ తర్వాత ఇప్పుడు ఉన్న సొసైటీలో కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇదివరకు మనకి దాదాపు మన ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినా, వాడి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, తర్వాత ఏ విధమైన ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఇంట్లో 10 మందిని కూర్చొని వాడికి అరే ఏం కాదురా మేము ఉన్నాం అది అని చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఫ్యామిలీలు, ఒక భార్యాభర్త ఉంటున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు యూగోలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ విధానం వస్తుందో తెలియదు. ఈ విధానం వచ్చినప్పుడు ఎవరు కాపాడాలి? ఇంకోటి చెప్పుకుంటే ఈ సొసైటీలో వీళ్ళు బతకనిస్తున్నారా? ఇంకోటి చెప్పుకుంటే బతకనిస్తారా? బతకనేరు. కాబట్టి కంపల్సరీగా జ్యోతిష్యుడు అనేవాడు కావాలి. ఆ జ్యోతిష్యుడు వల్ల ఏమవుతుందంటే వాడి జీవితాన్ని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోటివేషన్ ఇస్తారా? 100% మోటివేషన్ కదండి. శాస్త్రం అంటే మోటివేషన్ కూడా పనిచేస్తుంది కదా. మరి మోటివేషన్ స్పీకర్లు ఉన్నారు కదా. మోటివేషన్ స్పీకర్లు ఎంతవరకు పనిచేస్తారు? నీ జీవితం ఏంటో చెప్పగలుగుతూ నీ జీవితాన్ని ముందుకు నడిపించగలిగే శాస్త్రం. మోటివేషన్ స్పీకర్ అంటే అది ఇదే చెప్తారు. వాళ్ళు చెప్పింది ఎంతసేపు వింటారు? అర్ధగంట సేపు వింటారా? అర్ధగంట తర్వాత మర్చిపోతాంగా. కానీ శాస్త్రంలో ప్రతి పాయింట్ నువ్వు ఇలా వెళ్ళు అని చూపించగలుగుతుంది. భయపెడతారు మీరు అలాంటి జాతకాలు చెప్పి. భయపెడుతున్నారు అంటే నాకు డబ్బు అవసరం అనుకుంటే నేను భయపిస్తానండి. నేను అదే చెప్తున్నాను. తినడానికి నాకు భగవంతుడు నాకు ఇద్దే చాలు అనుకున్నాను అనుకోండి, నేను తినేది ఇంత అనుకున్నాను అనుకోండి, నాకు చాలు. నేను భయపించాల్సిన అవసరం ఏముంది? ఇది శాస్త్రం నాయన, శాస్త్రానికి వెళ్ళు. ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంది, జ్యోతిష్యం ఏం చెబుతుందంటే నువ్వు వెళ్ళే రూట్లో ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడో సాట నిన్ను ఒక దొంగ కొట్టాలని ఉంది, ఒక అతను నిన్ను కొట్టాలని ఉందండి, నీ జాతకం రాసి ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే నువ్వు అతను కొడతాడు, దొంగ కానీ ఎవరైనా సమ్యక్స్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కొట్టి నేను చంపుతాడు రా అని చెప్తుంది. నేనేమంటానంటే ఈ టైం బాగాలేదురా బాబు, నువ్వు వెళ్ళేటప్పుడు 100% అది వాడు కొట్టేది నిజమే, నిన్ను చావు కొట్టేది నిజమే, చచ్చిపోవడం కామను. నేనేమంటానంటే వాడు 11 గంటలు కొడతాడు, అది రాసి ఉంది, నాకు అర్థమైంది. నేనేమంటానంటే 11:15కి నిన్ను పోయేటట్టు కాస్త నేను లేట్ చేసుకొని ఆయన అని చెప్తాను. నన్ను ఈ మధ్యన కొట్టుతారా? ఎవరు కొట్టేవాళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి. అదే చెప్తానండి, అది కూడా చెప్తాను. అక్కడ సమస్య ఏంటంటే ఆ సమస్య అక్కడికి వచ్చేసరికి ఆ టైంని మార్చుకొని వెళ్తే వాడు కొట్టడం అనేది తగ్గిద్ది. వాడు కొట్టిన
నువ్వు స్కిడ్ అవడమో లేదా కింద పడడం ఏదో జరుగుతుంది. అక్కడ నీకు సమస్య తగ్గిందా లేదా? హాస్పిటలేషన్కి వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు బయటకు వస్తావు. అది కర్మ రాసి ఉంది. అవును, ఇప్పుడు 11 గంటలు కొట్టేవాడు మనం 12 గంటలకు వెళ్తే కొట్టడు కదా, ఇంకా ఆడు వాడు వెళ్ళిపోతాడు. కొట్టడు, కొట్టకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడి మధ్యలో అక్కడ నీకు దెబ్బ తగలాలని రాసి ఉంది కాబట్టి ఎలా ఏం తగులుతుంది? ఎక్కడని తగిలిద్ది. ఇప్పుడు నువ్వు ఆడావుళ్ళు వాడు కొడతాడని ఇంకోటి ఎవడో ఫోన్ చేశాడు అమ్మటే, శివగారు మీరు ఆడిపోతే వాడు కొడతాడండి అని రెడీగా ఉన్నాడని అని చెప్పారు. మీరు ఏం చేశారు? బయట స్పీడ్ పెంచారు, జారింది. అప్పుడు దెబ్బ తగిలిందా లేదా? ఇక్కడ జ్యోతిశాస్త్రం ఇదే చెప్తుంది, జరుగుతుంది. కానీ ఆడ కొట్టి నువ్వు హాస్పిటల్లో 4 రోజులు ఉండాల్సిన చోట 2 రోజుల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇది మేము ఇవ్వగలిగింది, ఇది జ్యోతిష్యుడిగా ఇవ్వగలిగింది. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు మిమ్మల్ని కొడతారని, మీరే కొట్టేటట్టున్నారు. మీరు ఇంకెవరు కొడతారండి కాబట్టి మీరే కొట్టేట్టున్నారు కాబట్టి ఎవరు కొట్టలేండి, మీరే కష్టపడదు. ఎందుకంటే మాటలతో కొట్టగలిగిన సమర్థులు కాబట్టి మీరు, కాబట్టి చేతులతో ఎవరు కొట్టలేరండి. ఎందుకంటే మాటలతో కొట్టే సమర్థుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే చేతలతో కొట్టేవాడు 2 దెబ్బలే వేస్తాడు, మాటలతో కొట్టాడు అనుకోండి వాడు జీవితాంతం ఇబ్బంది పడాలి. కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి బాగుంది.